అండి, అందరూ బాగున్నారా? మనం దోశలోకి ఇలా టమాటా పల్లి చట్నీ కాంబినేషన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చిని వేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకొని వేసుకున్న టమాటాలను కొద్దిగా కరివేపాకును వేసి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం కొద్దిగా ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్ అయిపోవాలండి. అయిపోతే సరిపోతుందండి. చూసారండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే కొద్దిగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుంటే ఈ పల్లి టమాటా చట్నీకి మరింత టేస్టీ యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత ఇవి చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న వేరుశనగ పల్లీలను కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలాగా చట్నీ కాకుండా ఇలా ట్రై చేయండి. అదేవిధంగా ఒక 2 రెమ్మల వరకు వెల్లుల్లి, కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసి నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అదేవిధంగా మరొక స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కచ్చాపచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఇప్పుడు చేసే పోపులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కచ్చాపచ్చగా దంచుకొని వేస్తే వెల్లుల్లి ఉంటే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని, కరివేపాకు ఎక్కువ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మీరు వేసుకుంటే అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత పసుపుని వేసుకుంటే అంతే, పోపు రెడీ అయిపోయినట్టే అండి. మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం కదండి, అదే శనగపప్పు టమాటా యొక్క మిశ్రమాన్ని ఇలా పోపు రెడీ అయిన తర్వాత, పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అనేది ఈ పోపులో వేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన పర్ఫెక్ట్ అయిన పల్లి టమాటా చట్నీ రెడీ. మనం ఒక్కొక్కసారి పల్లి చట్నీ సపరేట్గా, టమాటా చట్నీ సపరేట్గా చేసుకుంటామండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి పల్లీలు టమాటాను మిక్స్ చేసి చేయండి. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే దోశ పైన పెట్టుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుంది. ఇది ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము పల్లీ చట్నీనే కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పల్లి టమాటా చట్నీ రెడీ. పిల్లలైతే ఈ చట్నీని చాలా ఇష్టంగా తింటారు. ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కూడా మరీ ఎక్కువ వేయద్దండి. ఇందులో ఆల్రెడీ టమాటాలు కొద్దిగా పుల్లదనం ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి చింతపండును. అట్లయితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. చింతపండు వేయకుంటే అంత బాగుండదండి. కొద్దిమంది వేసుకోరు, కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకి బాక్స్లోకి పెట్టారనుకోండి, మీకు ఒక్క దోశ కూడా మీ పిల్లలు మిగిల్చకుండా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మనం రైస్లో కూడా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇట్లా చేస్తే చాలా చాలా ఇష్టంగా 1-2 దోశలు తినేవాళ్ళు 5-6 దోశలు ఇలా లాగిచ్చేస్తారండి. మీరు ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. ఏదైనా ఫుడ్ ఐటమ్ చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా గట్టిగా కాకుండా కొద్దిగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లూజ్ టమాటో పల్లీ చట్నీ చేసుకుంటే చూసారండి ఎంత కలర్ఫుల్గా. చూస్తేనే నోరూరుతుంది కదండి. చూసారా, పైన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఎలా కనిపిస్తుంది. మనం ఇలా చేసుకోవడం వలన కరివేపాకు కూడా చాలా చాలా కంటికి, హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనం కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఇందులో కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి ఎలా ఉందో చెప్పండి.